మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 14న అతిపెద్ద పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు, చాలా శక్తివంతమైన పౌర్ణమి. అతేంద్రియ శక్తులతో కూడి వస్తుంది. ఎందుకంటే ఇది పాల్గొన పౌర్ణమి. ఈరోజే హోలీ పండుగ జరుపుకుంటూ ఉంటారు. అంతేకాదు ఈరోజే లక్ష్మీ జయంతిని జరుపుకుంటూ ఉంటారు. ఈరోజే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి పుట్టిందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందులోనూ ఈ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ గ్రహణం మనకు కనిపించదు. ఇది చాలా అరుదైన పౌర్ణమి. ఎన్నో వందల సంవత్సరాల తర్వాత వస్తుంది. కనుక శక్తివంతమైన ఈ పౌర్ణమి తిథి రోజున ఈ 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే కోట్లు దూసుకు వస్తాయి. మీ సంపాదన పెరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది. ఎవరైతే గుర్తుపెట్టుకొని ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుంది. వారికంతా కూడా మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. అసలు ఈ పౌర్ణమి రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీం లక్ష్మీం నమః అని కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. నార్మల్గా పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది. చాలా పవర్ఫుల్ పౌర్ణమి. పైగా ఈ పౌర్ణమి ఉగాది పండుగకు ముందు వస్తుంది. గ్రహణంతో కలిసి వస్తుంది. కాబట్టి దీనికి అతీత శక్తి ఉంటుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వల్ల అంతులేని సంపద మన సొంతమవుతుంది. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ వస్తువుల వల్ల కూడా మన అదృష్టం అనేది మారిపోతుంది. అదృష్ట ద్వారాలు తెరుచుకోవటము, దురదృష్టం అనేది పోవటము, లక్ష్మీదేవి అనుగ్రహం కలగటము, మన తలరాత సైతం మార్చే అంత శక్తి ఈ పౌర్ణమి రోజు తెచ్చుకునే వస్తువులకు ఉంటుంది. మనం ఇక్కడ మొత్తం 4 వస్తువులను గురించి చెప్పుకుందాం. మీరు అందులో ఉండే వస్తువులు తెచ్చుకోండి. అంటే మీకు నచ్చిన వస్తువులు, మీకు ఇష్టమైన వస్తువులు, అందరికీ అందుబాటులో ఉండే వస్తువులు 2 తెచ్చుకుంటే చాలు. ఈ వస్తువులు చాలా మంగళకరమైన శుభాలను సూచిస్తాయి, అశుభాలను దూరం చేస్తాయి. ఈ వస్తువుల వల్ల మానవుడి యొక్క జీవితమే మారిపోతుంది. కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. నార్మల్గా పౌర్ణమి అంటే అతీత శక్తివంతమైనది. ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది. కానీ ఒక్కొక్క నెలలో వచ్చే పౌర్ణమికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఈ నెలలో వచ్చే పౌర్ణమికి చాలా పవర్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇది గ్రహణంతో అతీత శక్తులతో కూడి వస్తుంది. ఇలా రావటం చాలా విశేషమని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పౌర్ణమిని ఎవ్వరూ కూడా వదులుకోకూడదని వేద పండితులు కూడా సూచిస్తూ ఉన్నారు. అందుకే మీకు తోచిన పరిహారం కావచ్చు, విధి విధానాలు కావచ్చు, ఈరోజు ఆచరించడం వల్ల మంచి శుభ ఫలితాలు ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం లేదు, లక్ష్మీదేవి మా ఇంట్లో అడుగు పెట్టడం లేదు, ఆ తల్లి మమ్మల్ని కరుణించటం లేదు, ఆమె యొక్క కృపా కటాక్షాలు మాకు అందటం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ వస్తువులు తెచ్చుకుంటే తప్పక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. నార్మల్గా లక్ష్మీదేవికి ఈ పౌర్ణమి అంటే చాలా ఇష్టం. ఈరోజే ఆ తల్లి పుట్టింది. పైగా ఈ పౌర్ణమి శుక్రవారం రోజే వచ్చింది. ఆ తల్లి ఈరోజు భూమి మీదే సంచరిస్తూ ఉంటుంది. ఏ ఇల్లు అయితే ఆ తల్లికి నచ్చుతుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. పౌర్ణమి అనేది చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటుంది. కాబట్టి పౌర్ణమి రోజు చేసుకునే పరిహారానికి చాలా మంచి ఫలితం దక్కుతుంది. మన జీవితం మారుతుంది. అందుకే మీరు ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. స్నానం చేసే ముందు ముఖానికి చిటికెడు పసుపు రాసుకోండి. అంటే స్త్రీలైతే ముఖానికి రాసుకోండి, పురుషులైతే స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలిపి చేసుకోండి. అలా చేస్తే చాలా మంచిది. లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది. అలా స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవి ముందు దీపం పెట్టి ఆరాధన చేసుకోండి. ఇక ఈ పౌర్ణమి రోజు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ధనం దూసుకు వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాల్లో ఉంది. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే యాలకుల ప్యాకెట్. ఈ వస్తువుకు అతీత శక్తి ఉంటుంది. ఈరోజు ఒక యాలక్కాయల ప్యాకెట్ను చిన్నది ఇంటికి తెచ్చుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పెద్ద ప్యాకెట్ ఏం తెచ్చుకోకండి, చాలా చిన్నది తెచ్చుకోండి. మనకు 10-15 రూపాయలు పెడితే చిన్న ప్యాకెట్లు దొరుకుతూ ఉంటాయి కదా, వాటిని కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకొని ఆ యాలక్కాయలను పూజ గదిలో పెట్టుకోవాలి. అంటే తేగానే వాటిని విప్పేసి మనం వాడుకోకూడదు.
తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు పూజ గదిలో పెట్టాలి. అలా పెడితే ఏమవుతుందంటే అది లక్ష్మీదేవికి నివేదన అవుతుంది. అలానే కాకుండా యాలకుల ద్వారా మనకు మంచి ఫలితం కూడా ఉంటుంది. యాలుక్కాయలు అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇలా తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకొని ఆ యాలుక్కాయల ప్యాకెట్లో నుంచి 5 యాలుక్కాయలు తీసేసి లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టి పూజించి ఆ తర్వాత ఆ యాలుక్కాయలను ధనం దాచే చోట దాచుకోవటం కానీ, లేదంటే దీపం పెడితే అందులో ఈ యాలుక్కాయలను వేయటం కానీ, లేదా తినే ఆహారంలో కలుపుకోవడం కానీ చేయాలి. అలా చేస్తే అదృష్టం మనల్ని వరించటం, అలాగే మన తలరాత మారిపోవటం, ధనం విపరీతంగా రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే ఈరోజు యాలుక్కాయలు ఖచ్చితంగా ఇంటికి తెచ్చేసుకొని పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిని పాయసంలో కానీ, లేదంటే కనుక తినే ఆహారంలో కానీ ఉపయోగించుకోండి, సరిపోతుంది. ఇక ఈరోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండో వస్తువు ఏమిటి అంటే పంచదార. పంచదార అంటే తీపి పదార్థం కదా, కాబట్టి మంచి వార్తలు వినాలి, చెడు వార్తలు వినకూడదు. మాకు మంచిగా జరగాలి, మంచి ఫలితం ఉండాలి అని కోరుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా పంచదారను తెచ్చుకోండి. కావాలంటే పంచదారకు బదులు బెల్లం కూడా ఈ పౌర్ణమి రోజు ఇంటికి కొని తెచ్చుకోవచ్చు. అలానే పంచదార కూడా తెచ్చుకోవచ్చు. పంచదార అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. పౌర్ణమి రోజు పంచదార తెచ్చుకొని ఆ పంచదారతో అమ్మవారికి మనం నైవేద్యం చేసి పెట్టినా, లేదంటే గనుక అదే పంచదారను అమ్మవారికి నివేదన చేసినా మనకు ఫలితాలు కలుగుతాయి. నివేదన చేసిన తర్వాత దాన్ని మనం స్వీకరించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. అంటే మనం ఒక 1/4 కేజీ పంచదార తెచ్చుకుంటే అమ్మవారి పటం ముందు పెట్టుకొని ఆ పంచదార అంతా మనమే స్వీకరించాలని కాదు, అందులో నుండి కొంచెం అంటే ఒక గుప్పెడంత పంచదారను మనం స్వీకరించుకోవాలి. మిగిలిన ఆ పంచదారతో తీయటి పదార్థాలు చేసి లక్ష్మీదేవికి అప్పుడప్పుడు నివేదన చేయటం, అలాగే మన ఇంట్లో టీలో కానీ కాఫీలో కానీ ఇలా వాడుకోవచ్చు. ఆ పంచదారను వాడుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఏ వస్తువునైనా సరే మీరు తెచ్చిన వెంటనే తీసుకుని వెళ్ళి దాన్ని గబగబా చింపేసి మీరు వాడుకోకండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు అంటే ఒక 10-15 నిమిషాలు పూజ గదిలో పెట్టుకుంటే అవి ఇంకా పవిత్రంగా మారుతాయి. ఈ వస్తువులు పూజ గదిలో పెట్టుకున్నప్పుడు లక్ష్మీదేవి యొక్క చూపు ఆ వస్తువుల మీద పడుతుంది. అలా పడ్డప్పుడు ఆ లక్ష్మీదేవి మనలను చక్కగా అనుగ్రహిస్తుంది, మంచి ఫలితాలను కూడా మనకు ఇచ్చేలాగా చేస్తుంది. కాబట్టి ఇలా పంచదారను తెచ్చుకొని మీరు ఈ విధంగా ఉపయోగించుకోండి. ఈరోజు పంచదార తెచ్చుకున్న తర్వాత ఆ పంచదారను పూజ గదిలో కాసేపు ఉంచి ఆ తర్వాత కొంచెం పంచదారను ప్రసాదంగా స్వీకరించి మిగిలిన పంచదారను పంచదార డబ్బాలో పోసుకోండి. మీ డబ్బాలో పంచదార ఉన్నప్పటికీ కూడా ఇది పోసేసి ఆ పంచదారను ఇంట్లోకి ప్రసాదాలలోనికి వాడుకోండి. ఇలా ఈరోజు పంచదారను తెచ్చుకుంటే ధనం వస్తుంది, మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. చేదు వార్తలు అనేవి మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉండడానికి కూడా ఈ పంచదార ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఇలా పంచదార కానీ, లేదంటే యాలుక్కాయలు కానీ, లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా పసుపును కూడా ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవచ్చు. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. పసుపు లక్ష్మీకారకంగా భావిస్తారు. పసుపును అందరి దేవుళ్ళు ఇష్టపడుతూ ఉంటారు, అందరు దేవతలు కూడా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి పసుపు ఇంటికి తెచ్చుకుంటే ఇక మన ఇంటికి అమ్మవారు వచ్చినట్టే అన్నమాట. పైగా ఈరోజు లక్ష్మీదేవి పుట్టినరోజు కనుక ఈరోజు పసుపు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఆ పసుపుతో పాటు మన ఇంట్లో అడుగు పెడుతుంది, మనకు ఐశ్వర్యం ఇస్తుంది. పసుపు మంగళకరమైన వస్తువు, శుభకరమైన వస్తువు. ఇంట్లో అంటే శుభకార్యాలు జరగక చాలా ఏళ్ళు అయిపోయింది. ఏ శుభకార్యం చేయటం లేదు, ఏ ఫంక్షన్ జరగటం లేదు, ఎందుకో ఏమో తెలియదు కానీ మా ఇంట్లో ఇలా ఆగిపోయాయి అని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఈ పౌర్ణమి తిథి రోజున పసుపు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకోండి. పసుపును ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఈ పసుపును మీరు ఇంటికి తెచ్చుకుంటారు కదా, తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకోండి. చిన్న ప్యాకెట్ మనకు 10 రూపాయలు పెట్టినా వస్తుంది కదా, ఆ పసుపు ప్యాకెట్ను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకున్న తర్వాత ఆ పసుపును మీ పూజా గదిలో పెట్టి పూజించుకోండి. పూజించుకోవటం అంటే పూజ గదిలో పెట్టేసి వదిలివేయండి. 15 నిమిషాల తర్వాత ఆ పసుపును మీరు తీసేసి దాచిపెట్టుకోండి. ఇక తర్వాత ఆ పసుపును పూజ కోసం ఉపయోగించుకోవచ్చు, లేదా మన శరీరానికి పట్టించి స్నానం చేయటం కోసం కానీ, స్నానం చేసే నీటిలో కలుపుకోవటం కోసం, లేదా వంటింట్లో వాడుకోవటం కోసం, ఇలా మీ ఇష్టం దేనికైనా వాడుకోవచ్చు. కాళ్ళకు రాసుకోవడానికి మాత్రం వాడకూడదు. ఇలా తెచ్చుకున్న పసుపును మీ పసుపు డబ్బాల్లో ఉన్న పసుపులోనే ఆ పసుపు ప్యాకెట్ను మొత్తం కూడా పోసేయండి. అలా పోస్తే ఇంట్లో ఉన్న పసుపు కూడా పవిత్రంగా మారుతుంది.
ఈ పసుపు మన పూజ గదిలో పెట్టాం కాబట్టి ఇంకా పవిత్రతను కలిగి ఉంటుంది. కనుక పసుపు కూడా ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. అలాగే ఈరోజు చీపురుని కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల కూడా ఫలితం ఉంటుంది. మనం ఈ రోజున ఎర్రపప్పు కొని తెచ్చుకున్నా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఈ ఎర్రపప్పు అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. కాబట్టి గ్రహస్థితి బాలేని వాళ్ళు ఎర్రపప్పు ఇంటికి తెచ్చుకున్న ఫలితం ఉంటుందని పురాణాలే చెప్తూ ఉన్నాయి. మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్లుగా బెల్లాన్ని కూడా ఇంటికి తెచ్చుకుంటే కోటి రూపాయల సంపాదన మన సొంతం అవుతుంది. బెల్లం తీపి పదార్థం, బెల్లం నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము, ఐశ్వర్యము, ఎనలేని సంపద మన సొంతం అవుతూ ఉంటాయి. తిరిగిలేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. బెల్లాన్ని ఇంటికి తెచ్చుకొని బెల్లం అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత మనము చిన్న బెల్లం ముక్కను తీసుకుని నోట్లో వేసుకుంటే జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కోట్ల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజున ఎవరైతే బెల్లాన్ని ఈ విధంగా ఇంటికి తెచ్చుకొని పూజించుకొని ఆ తర్వాత చిన్న బెల్లం ముక్కను స్వీకరించి మిగిలిన బెల్లాన్ని ఇంట్లో వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇలా ఈ వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులను కానీ లేదా ఒక వస్తువును అయినా ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోండి. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏవైనా సరే మీకు నచ్చిన 2 వస్తువులు లేదా ఒక వస్తువును తెచ్చుకోండి. తెచ్చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందండి. అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చునేలాగా చేసుకోండి. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఈ పౌర్ణమి చాలా పవర్ఫుల్ కాబట్టి అతీత శక్తులతో వస్తుంది కాబట్టి ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహించుకుంటాయి. అలా గ్రహించుకున్న ఈ శక్తి మనకు మంచి చేకూర్చేలాగా చేస్తుంది. మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. పౌర్ణమి కదా అనుకుంటాం, కానీ పౌర్ణమి చాలా గొప్పదిగా భావిస్తారు. పౌర్ణమిలో ఒక్కొక్కసారి అమృత గడియలు ఏర్పడుతూ ఉంటాయి. పౌర్ణమికి అతీత శక్తి కూడా ఉంటుంది. ఆ శక్తిని మనం పొందాలంటే ఈ వస్తువులు తెచ్చుకోవాలి. పౌర్ణమిలో ఏర్పడే కొన్ని అమృత గడియల వల్ల కూడా మన జీవితం మారుతుంది. అందుకే మీరు మర్చిపోకుండా ఈ విధంగా పౌర్ణమి రోజు తెచ్చుకున్న వస్తువులను పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిని వాడుకోవచ్చు. ఒకవేళ కుదిరితే వేరే వాళ్లకు దానం కూడా చేయవచ్చు. అలా దాన ధర్మాలు చేయటం వల్ల కూడా ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరే మీ కళ్ళతో ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి, చేసేసి ఫలితం పొందండి. కనుక ఈ పౌర్ణమి రోజు అందరూ కూడా ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకొని శుభాలను పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. పాల్గొన పౌర్ణమికే హోలీ పౌర్ణమి అని పేరు. ఈరోజే హోలీ పండుగను జరుపుకుంటారు. అంతేకాదు ఈరోజే లక్ష్మీ జయంతిని జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం ఈ పాల్గొన పౌర్ణమి రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఇది చాలా శక్తివంతమైన గ్రహణం. అయితే గ్రహణంతో కలిసి వస్తున్న ఈ హోలీ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు దరిద్రమంతా కూడా పోతుంది. 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. ధనం దూసుకు వస్తుంది. ఎందుకంటే కలబంద మొక్క అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కలబంద మొక్క దేవతా స్వరూపంగా పరిగణింపబడుతుంది. కనుక ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్క పరిహారాన్ని ఆచరిస్తే తిరిగిలేని ఫలితాలు వస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పౌర్ణమి రోజు కలబంద మొక్కను తెచ్చుకొని ఈ పరిహారం చేస్తే మీ సుడి తిరిగిపోతుంది. కలబంద మొక్క గురించి అందరికీ తెలుసు. కలబంద మొక్కను ఇంటి దగ్గర పెంచుకుంటే దిష్టి తగలకుండా ఉంటుంది. అంటే కలబంద మొక్కను మీ ఇంటి ముందు పెంచండి. ఆ పెంచటం వలన మీకు మరియు మీ ఇంటికి ఎటువంటి దిష్టి తగలదు. ఎందుకంటే కలబంద మొక్క దిష్టి దోషాలను స్వతహాగా లాగేసుకుంటుంది. ఎవరైతే ఇంటి ముందు కలబంద చెట్టును పెంచుతారో వారి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు. ఇంట్లో గొడవలు ఎక్కువగా జరగవు. ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉండగలుగుతారు. కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో తప్పనిసరిగా ఈ పరిహారం చేసుకోండి. మరి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఏ పరిహారం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. పౌర్ణములన్నిటిలోకెల్లా ఈ పౌర్ణమి చాలా గొప్పది. ఈ పౌర్ణమి రోజు ఇంట్లోని ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముల్లంగి కూరను తినకూడదు. ఏ రూపంలోనూ కూడా ఈరోజు ముల్లంగిని తినకూడదని శాస్త్రాల్లో ఉంది. కనుక ఈ పౌర్ణమి రోజున ఎవ్వరూ కూడా ముల్లంగిని తినవద్దు. కాదని తింటే మాత్రం అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది.
ఈ విధంగా ఈ హోలీ పౌర్ణమి రోజున ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించవద్దు. బ్లూ తప్ప మీరు ఏ రంగులో ఉన్న దుస్తులు ధరించినా తప్పు లేదు. కానీ ఈ ఒక్కరోజు బ్లూ కలర్లో ఉండే దుస్తులు మాత్రం వేసుకోవద్దు. కనుక ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించవద్దు. జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకంగా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఒక పరిహారం చేస్తే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. చాలామంది సాధారణంగా ఇంట్లో కలబంద మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. కలబంద మొక్క అనేది ఆక్సిజన్ పరంగా మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నెగిటివ్ని ఈ మొక్క లాగేసుకుంటుంది. ఇందులో మనకు తెలియని ఒక శక్తి దాగి ఉంటుంది. ఈ కలబంద మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ముగ్గురు అమ్మలు కూడా తిరుగుతూ ఉంటారు. అక్కడికి ముగ్గురమ్మలు కూడా ప్రవేశిస్తూ ఉంటారని మనకు పరిహార శాస్త్రం చెప్తుంది. మనకు లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ఈ ముగ్గురు అమ్మలు ఒకరేమో విద్యకు సంబంధించిన దేవత, ఇంకొకరేమో ధనానికి సంబంధించిన దేవత, ఇంకొకరేమో సౌభాగ్యాన్నిచ్చే తల్లి. ఏ మనిషికైనా ఇంకేం కావాలి? ఈ మూడు ఉంటే చాలు, జీవితంలో ఇంకేమీ అవసరం ఉండదు. కాబట్టి ఈ ముగ్గురు అమ్మల అనుగ్రహం కావాలి అనుకునేవారు, మా ఇల్లు ఎప్పుడూ కూడా చల్లగా ఉండాలి అనుకునేవారు, మా పిల్ల పాపలు అందరూ కూడా చల్లగా ఉండాలి, మా ఇల్లు కలకలలాడుతూ ఉండాలి అనుకునేవారు తప్పక ఇంటి దగ్గర ఒక కలబంద చెట్టును పెంచుకోండి. దానితో పాటు ఈ పౌర్ణమి రోజు ఈ కలబంద పరిహారాన్ని చేసుకోండి. కలబంద మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదా. ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ యొక్క పరిహారం చేసుకోవటం వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరని మనకు పరిహార శాస్త్రం చెప్తోంది. ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వల్ల ధనానికి ధనం వస్తుంది. జనాల ఏడుపు అంతా కూడా పోతుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ కూడా పోతాయి. ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో, అప్పుల బాధలతో సతమతమవుతూ ఉన్నారు. ఆ సమస్యల నుండి ఎలాగైనా సరే బయటపడాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా చాలామందికి తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏం చేస్తే మా సమస్యలు పోతాయి అని భావిస్తారు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ కలబంద పరిహారం చేసుకోండి. అలా చేస్తే మీ సమస్త సమస్యలన్నీ కూడా పోతాయి. జనాల ఏడుపు అంతా కూడా పోతుంది. పేదరికం అనేది కూడా తొలగిపోతుంది. మీపై, మీ ఇంటిపై ఉండే భయంకరమైన నరదృష్టి కావచ్చు, నరఘోష కావచ్చు, అనేక రకాల అనర్థాలు కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోతాయి. ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే నరదృష్టి అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, అప్పుల బాధలు, గొడవలు అన్నీ కూడా మీకు దూరమైపోతాయి. చక్కగా ధనలాభం కలుగుతుంది. కలబంద మొక్కకు దిష్టిని తొలగించే అద్భుత శక్తులు ఉంటాయి. అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు. మన జీవితంలో ఉండే అన్ని రకాల దరిద్రాలను కూడా తొలగించగలదు. కలబంద మొక్క చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనకు ఇస్తుంది. ధనం లేకపోవటం ఒక్కటే కాదు, మంచి ఆరోగ్యం లేకపోవటం కూడా దరిద్రమే. మన దగ్గర అన్నీ ఉన్నా వాటిని తినలేకపోవటము దరిద్రమే. ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం, ఇంట్లో గొడవలు జరగటము, పెళ్లి కాకపోవటము, పిల్లలు లేకపోవటము, పిల్లలు ఉన్న మాట వినకపోవటము, పిల్లలు తల్లిదండ్రులను బాధ పెట్టటము, ఇవన్నీ కూడా దరిద్రాలే. చాలామంది కేవలం ధనం లేకపోవడాన్నే దరిద్రం అనుకుంటారు. కానీ కాదు, దరిద్రం చాలా రకాలుగా ఉంటుంది. ఇలా మీకు ఏ దరిద్రాలు ఉన్నా ఆ దరిద్రం తొలగిపోవాలంటే ఈ పౌర్ణమి రోజు చక్కగా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసుకోండి. చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కూడా కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి. చేస్తే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగుండటం లేదు, అనారోగ్యాల పాలైపోతూ ఉన్నారు అని బాధపడేవారు, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయని దిగులు పడేవారు, ధనం చేతిలో నిలవట్లేదని భావించేవారు, అలాగే మా ధన సంపాదన పెరగాలి, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం రావాలి అని కోరుకునేవారు. ఇలా అందరూ కూడా ఈ కలబంద పరిహారాన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు తిది వారం బాగుంటుంది కదా. కాబట్టి ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏంటంటే మంచి ఫలితాన్ని మనం చూడగలుగుతాము. కావున ఈ పౌర్ణమి రోజున ఈ కలబంద పరిహారం చేయండి. ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే ధనానికి ధనంతో పాటు ఆ ముగురమ్మల ఆశీర్వాదం కూడా మన పైన పడుతుంది. వారి యొక్క ఆశీర్వాదంతో
మనకు సకల శుభాలు చేకూరతాయని పరిహార శాస్త్రం చెప్తుంది. కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా ఆచరించుకోండి. అసలేం చేయాలంటే ఏమీ లేదు. ఈ పౌర్ణమి రోజు చక్కగా సాయంత్రం 6 తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోండి. పగటి పూటే ఒక కలబంద మొక్కని పీకి తెచ్చుకుని ఒక పక్కన పెట్టుకోండి. సాయంత్రం 6 దాటిన తర్వాత ఈ కలబంద మొక్కను తీసి పసుపు నీటితో కడగండి. తరువాత ఈ కలబంద మొక్కను తీసుకుని వెళ్ళి ఒక ఎర్రటి రంగు వస్త్రంలో వేయండి. వస్త్రంలోనే ఒక గోమతీ చక్రాన్ని కూడా వేయండి. ఎందుకంటే గోమతీ చక్రం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. గోమతీ చక్రానికి కష్టాలను తొలగించే శక్తులు ఉంటాయి, ధనాన్ని ఆకర్షించే శక్తులు ఉంటాయి. గోమతీ చక్రాలు పూజా స్టోర్స్లో దొరుకుతాయి. కాబట్టి ఒక గోమతీ చక్రాన్ని తెచ్చుకుని క్లాత్లో వేయండి. ఆ తర్వాత ఒక రూపాయి బిళ్ళను కూడా ఈ వస్త్రంలో వేయండి. రూపాయి బిళ్ళ అంటే ధనం గనుక రూపాయి బిళ్ళను వేయటం వలన ధనం ఆకర్షింపబడుతుంది. ఇక చివరిలో ఒక నిమ్మకాయను కూడా ఈ క్లాత్లో వేయండి. ఎందుకంటే నిమ్మకాయకు చాలా పవర్స్ ఉంటాయి. నిమ్మకాయకు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంటుంది. మీ జీవితాన్ని మార్చేసే శక్తి నిమ్మకాయకు ఉంది కనుక వీటన్నిటినీ క్లాత్లో వేసి మూట కట్టండి. తర్వాత ఆ మూటకు ధూపాన్ని చూపించి ఈ మూటను తీసుకుని వెళ్ళి పూజగదిలో ఒక మూలన పెట్టండి. ఈ మూటను అలాగే వదిలివేయండి. అలాగే ఆ మూటకు మీరు పూజ చేసుకున్నప్పుడల్లా కూడా ధూపము వేస్తూ ఉండండి. ఇలా కలబందను మూట కట్టి అక్కడ పెట్టడం వలన మీ ఇల్లంతా దైవిక శక్తులతో నిండిపోతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మరి ఇలా పెట్టిన మూటను ఎప్పుడు తీయాలంటే 1 నెల రోజుల తర్వాత తీసేసి ఆ మూటను విప్పకుండా తీసుకుని వెళ్ళి పారే నీటిలో పడవేయండి. ఇలా ఒక్క పౌర్ణమి రోజు ఈ పరిహారం చేస్తే చాలు, మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. తరతరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ధనం దూసుకు వస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక అందరూ కూడా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి. ఈసారి పాల్గొన పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వస్తుంది. గ్రహణం అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు. కానీ భయం అవసరం లేదు. అది ఆకాశంలో జరిగే చిన్న మార్పు అంతే. ఇక ఈ చంద్రగ్రహణం 2025 మార్చి 14 శుక్రవారం రోజు ఏర్పడబోతోంది. ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ గ్రహణం కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణం ఇండియా టైమింగ్స్ ప్రకారం అయితే మార్చి 14 ఉదయం 10:40 ప్రారంభమై మధ్యాహ్నం 2:18 వరకు ఉంటుంది. మొత్తం 3:30 పాటు ఈ గ్రహణం ఉంటుంది. ఈ చంద్రగ్రహణం పగటిపూట ఏర్పడుతుంది. పగటిపూట చంద్రుడు మనకు కనిపిస్తాడా? కనిపించడు. కనుక ఈ చంద్రగ్రహణం కూడా మనకు కనిపించదు. కనుక మనకు ఎటువంటి సూతక కాలం వర్తించదు. కాబట్టి ఎటువంటి గ్రహణ నియమాలు పాటించనవసరం లేదు. గర్భిణీలకు కూడా ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. పాటించినా తప్పేమీ కాదు. ఇది గ్రహణ వివరణ. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.